ఫ్రెండ్స్, ఒక మూవీ ఎప్పటివరకు అయితే ఆడియన్స్ మైండ్లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటివరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు రణం. ఇది 2018లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఆది అనే ఒక అతను ఉంటాడు. అతను ఒక నార్మల్ కార్ మెకానిక్ గా పనిచేస్తాడు. ఒకరోజు ఆది ఒక పెద్ద గ్యాంగ్స్టర్ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుంటాడు. మెల్లమెల్లగా ఆది అదే గ్యాంగ్స్టర్ కోసం పనిచేస్తాడు. ముందుకు వెళ్లే కొద్దీ ఆదితో ఒక సంఘటన జరుగుతుంది. దానివల్ల ఆది ఆ గ్యాంగ్స్టర్ దగ్గర పని వదిలేయాలి అనుకుంటాడు. కానీ అక్కడి నుండి బయటపడడం అసాధ్యం. ఇప్పుడు ఆది ఈ గ్యాంగ్ లో భాగం అయిపోతాడు. దానివల్ల ఆది జీవితంలో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. అయితే అసలు ఆ ప్రాబ్లం ఏమిటి? ముందుకు వెళ్లే కొద్దీ ఆదితో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ జియో హాస్టల్ మరియు G5లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు పిండం. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక హారర్ థ్రిల్లర్ మిస్టీరియస్ మూవీ. దీనికి 6.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఆంథోనీ అనే ఒకతను ఉంటాడు. అతను తన మొత్తం ఫ్యామిలీతో కలిసి ఒక కొత్త ఇంట్లోకి వెళ్తాడు. తను తన ఫ్యామిలీతో ఆ ఇంట్లోకి వెళ్లినప్పుడు వాళ్లతో ఎన్నో మిస్టీరియస్ విషయాలు జరుగుతాయి. దానివల్ల వాళ్లు ఈ ఇంటిని వదిలి వెళ్లాలి అనుకుంటారు. కానీ ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్లడం అసాధ్యం కాదు. ఆ ఇంట్లో అసలు ఏముంది? ముందుకు వెళ్లే కొద్దీ ఆంథోనీ ఫ్యామిలీతో ఏమేం జరుగుతుంది, ఇదంతా వాళ్ల ఇంట్లో ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు ఇలాంటి భయపెట్టి హారర్ మిస్టీరియస్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరికే మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ప్రైమ్ వీడియో మరియు ఆహా OTT ప్లాట్ఫామ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు పాని. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో 2 అబ్బాయిలు ఉంటారు. వాళ్లు డబ్బులు తీసుకుని మనుషులను చంపుతూ ఉంటారు. వాళ్లు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. సడన్ గా ఒకరోజు ఒక షాపింగ్ మాల్లో వీళ్లకి ఒక అమ్మాయి నచ్చుతుంది. వాళ్లు ఆ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. కాని ఆ అమ్మాయి భర్త ఆ ప్రదేశంలోని ఒక పెద్ద డాన్. అతనికి చాలా కోపం వస్తుంది. అతను ఆ అబ్బాయిలను బాగా కొడతాడు. అప్పుడు వీళ్ళిద్దరి ఈగో హార్ట్ అవుతుంది. దానివల్ల వాళ్లు తన ఇంట్లోకి దూది తన భార్యతో తప్పుడు పనులు చేస్తారు. మరియు చివరి వరకు ఈ గ్యాంగ్స్టార్ వాళ్ళిద్దరినీ ఎలా వెతికి బయటికి తీస్తాడు, ఎలాంటి శిక్ష విధిస్తాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీలో మీకు మంచి బ్రూటాలిటీ ఉంది మరియు కొన్ని చిన్న చిన్న సీన్లు ఉన్న ఈ వాటి వల్ల మీరు ఈ మూవీని ఫ్యామిలీతో చూడలేరు. మూవీ సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు కాజల్ కార్తిక. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో కార్తిక అనే ఒక అమ్మాయి ఉంటుంది. తన భర్త ఒక ఆర్మీ ఆఫీసర్ గా ఉంటాడు. ఒకరోజు కార్తీకకి తన భర్త చనిపోయాడు అని తెలుస్తుంది. అప్పుడు కార్తీక్ తన కూతురితో కలిసి ఒక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కాని ఒకరోజు కార్తీక ఊరు నుండి చాలా మంది పిల్లలు మాయమైపోతూ ఉంటారు. అందుకు ఊరివాళ్లు దీని వెనక కార్తీక హస్తం ఉంది అనిపిస్తుంది. అప్పుడు ఊరి వాళ్లందరూ కలిసి కార్తీక్ ని ఊరి నుండి తరిమేస్తారు. ముందుకు వెళ్లే కొద్దీ కార్తీక తన పగ తీర్చుకోవడానికి ఏమేం చేస్తుంది మరియు దీని మధ్య మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను కేవలం మూవీ యొక్క బేసిక్ కథను మాత్రమే చెప్పాను. మూవీలో మీకు మంచి స్టోరీ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అది మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టిపడుస్తుంది. మూవీ ఆహా OTT ప్లాట్ఫామ్ మరియు యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు ఐడెంటిటీ. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.3 out of 10 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో మీర్జా అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను ఒకరోజు ఒక మర్డర్ అవుతుండగా చూస్తుంది. అలాంటప్పుడు మీర్జా కిల్లర్ గురించి చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.
మిర్జాకి ఒక రోగం ఉంటుంది. దానివల్ల ఆమె విషయాలను తొందరగా మర్చిపోతుంది. ఆ రోగం వల్ల ఆమె ఆ కిల్లర్ ముఖాన్ని కూడా మర్చిపోతుంది. పోలీసులకు ఉన్న ఒక్కగానొక్క సస్పెక్ట్ తను మాత్రమే. తన రోగం వల్ల పోలీసులకు కూడా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఆ కిల్లర్ వరకు వెళ్లగలరా? ఇంతకు ఆ కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను మీకు మూవీ యొక్క బేసిక్ కథ మాత్రమే చెప్పాను. నిజానికి మూవీలో మీకు దిమ్మ తిరిగే స్టోరీ చూడడానికి లభిస్తుంది. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.